ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా వందనాలండి. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మనం ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు మన మానవాళి పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా మన పాపాలకు మనం బలి ఇవ్వాల్సిన దానికి బదులుగా యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు ఈ లోకంలో. అంటే పరిశుద్ధుడైన దేవుని చెంతకు మనం చేరాలి అంటే మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మరి అలా పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి అంటే ఎలా? ఈ అపరిశుద్ధత మనకు ఎప్పుడు ఎంటర్ అయింది అంటే మన ఆది తండ్రి అయిన ఆదాము ద్వారా పాపం అనేది మన అందరికీ కూడా సంక్రమించడం అనేది జరిగింది. ఇలా సంక్రమించుకుంటూ వస్తున్నటువంటి ఈ పాపపు స్వభావం ద్వారా పాపం చేస్తున్న ప్రతి మానవాళికి కూడా పరిశుద్ధత అనేది చాలా అవసరం. మరి అట్టి పరిశుద్ధత అనేది అవసరమైనప్పుడు అది ఎవరిస్తారు అని ఆలోచిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కడపటి ఆదాముగా ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులందరి యొక్క పాపముల నుండి విమోచకుడుగా మనం చేసిన పాపాలకి మనం పొందుకోవాల్సినటువంటి శిక్షకు బదులుగా ఆయన శరీరానికి ఆ యొక్క శిక్షను వేసుకోవడం అనేది జరిగింది. యెషయా గ్రంథంలో రాయించబడిన ప్రకారంగా మన పాపల వలన ఆయన గాయపరచబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, ఎంతో దెబ్బలు తిన్నారు, అలాగే పిడిగుద్దులు గుద్దారు, మొహాన ఉమ్మి వేశారు. అంటే ఇంతటి అవమానకరమైనటువంటి జీవితాన్ని కూడా ఆయన ఈ లోకంలో మన కొరకు మరి ఫేస్ చేయడానికి లోకానికి వచ్చారంటే ఒకసారి ఆలోచించండి. అంతటి మహా మహా సృష్టికర్త సృష్టి ఆయన లేకుండా కలగలేదు, ఎవరు? యేసుక్రీస్తు వారు లేకుండా. అలాంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఆయన కూడా పరిశుద్ధుడు కాబట్టి. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టే అపరిశుద్ధులైన మనల్ని పరిశుద్ధతలోకి తీసుకురావాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. కాబట్టి ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఆయన యొక్క ప్రాణ త్యాగం ద్వారా, ఆయన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా మనకి పాప క్షమాపణ అనేది కలిగి మనం నీతిమంతులుగాను నిర్దోషులుగాను పాపము లేని వారిగా మనము ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనము పాపాలని కడిగేసుకునే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. మరి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకొని మన పాపాలను ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకుంటూ ఉంటూ ఉంటాం. మరి ఇలాంటి ఈ రక్షణ భాగ్యాన్ని మనం అనేకులకు పొందుకోలేని అనేకులకు మనం ప్రకటించాల్సిన బాధ్యత భారం అనేది ఉంది. ఎందుకు అంటే అపోస్తులుడైన పౌలు ఏమన్నారు? నేను సువార్త ప్రకటించబడని ఎడల నాకు శ్రమ అన్నాడు. అంటే మనం యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఎందుకంటే ఆయన మనకు ఆజ్ఞగా ఇచ్చాడు కదా. ఏమని? శిష్యులతో ఆ రోజు ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యండి అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలాగా? వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసారు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రాణం పెట్టారు, ఎంతగా హింసించబడ్డారు, ఎంతగా బాధలు పడి, ఎంతగా శ్రమ నుండి ప్రాణాలని విడిచే పరిస్థితికి వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అది మనకు
అపోస్తలుల ద్వారా మనకు కూడా బైబిల్ చదవడం ద్వారా మనకు తెలియబడింది. యేసుక్రీస్తు వారు ఎంతగా శ్రమపడి మన కొరకు ప్రాణాన్ని పెట్టారు అన్న విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నలగగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను చూసిన ప్రతిసారి క్రీస్తు యొక్క భయంకరమైన మరణాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడంతటి యేసుక్రీస్తు వారే ఆ మరణానికి భయపడ్డాడు అంటే ఒకసారి ఆలోచించండి. సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించండి అన్నాడంటే ఎందుకన్నాడు అంటే అది ఎంత అవమానకరమైన మరణమో ఒకసారి ఆలోచించండి. ఆ అవమానకరమైన మరణం మనం పొందుకోవాలి మనం చేసిన పాపాలకి. కానీ మనకి బదులుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చి ఎంతగానో అవమానించబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. చిత్రహింసలుగా పెట్టి నానా రకాలుగా కొట్టారు. చివరికి ఆ యెరూషలేము వీధుల గుండా సిలువ వే సిలువ పట్టుకొని నడిపిస్తూ కొట్టుకొని గొల్గొతా కొండ దాకా తీసుకెళ్లారంటే అది ఎంత అవమానకరమైన మరణమో ఒకసారి ఆలోచించండి. ఆ శ్రమ పొందేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించండి. అది నా ఇష్ట ప్రకారం అయితే కాదు తండ్రి. మీ ఇష్ట ప్రకారమే సిద్ధించునుగాక అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇంకా తను భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు తన యొక్క చెమట రక్తపు బిందువుల వలె పడిందంట. అంటే ఆయన ఆ క్షణం ఆ ప్రార్థించే టైంలో ఆయన పొందబోయే శ్రమ, అవమానం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పడిన వేదన ద్వారా ఆయన శరీరంలోని నరాలు చిట్లిపోయి ఆ చెమట రూపంలో రక్తపు బిందువులు పడింది అంటే ఆయన ఎంతగా ఆయన కృంగిపోయారో ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి మరణం మనం పొందాలి. కానీ మనం పొందకుండా మన మీద వచ్చే ఆ శిక్షని ఆయన వేసుకొని ఆయన శ్రమపడ్డారు. ఆయన ప్రాణం పెట్టారు. కానీ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తున్నాము. మన కుటుంబ సభ్యులే మనకి రక్తం అవసరమైనప్పుడు ఆమెడ దూరంలో ఉంటారు ఇవ్వడానికి. రక్తదానం చేయాలి, డోనర్ కావాలంటే ఎవరైనా ఇస్తే బాగుండు అంటాం గానీ నేనిస్తాను అని ముందుకొచ్చే వాళ్ళెవరు లేరు. కొంచెం రక్తం ఇస్తే మన ప్రాణమేం పోదు. కానీ ఇవ్వడానికి ముందుకెళ్ళగలుగుతున్నామా? లేదు. అంతెందుకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదరించడానికి కూడా ఆమెడ దూరంలో ఉంటున్న మన మనస్తత్వాలు. మరి ఇలా కానీ మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన అమ్మ, నాన్న అని అంటాం కానీ మన వాళ్ళు మనకి ఎప్పుడు కూడా ప్రాణం పెట్టే స్థితి వస్తే ఎవరు కూడా ప్రాణం అనేది ఇవ్వరండి. కానీ యేసుక్రీస్తు వారు మనకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. నంతగా కాదు ప్రాణం పెట్టేశారు మన కోసం. ఎందుకు? మనం కూడా పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలి కాబట్టి ఆయన ప్రాణ త్యాగం ఆయన ఏంటంటే ప్రాణం అర్పించడం ద్వారానే మన పాప క్షమాపణ అనేది మనకు లభిస్తుందని తెలుసుకున్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి ఈ లోకానికి దాసుడుగాను ఒక పేద కుటుంబంలో పుట్టి దాసుడి స్వరూపంలో ధరించుకొని సాధారణ మానవుడిగా జీవించాడు. ఈరోజు మనకున్న సుఖాలు కూడా యేసుక్రీస్తు వారికి ఆ రోజు లేదు. ఎన్నో కష్టాలు పడ్డారు. సొంత ఇంటి వాళ్ళే ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. అయినను ఆయన బాధ్యతను మరిచిపోయారా అంటే లేదు. అనునిత్యం సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటిస్తూ చివరికి ప్రాణం పెట్టేశారు. అంటే ఒకసారి ఆలోచించండి. మనం పరిశుద్ధుడైన దేవుడి చెంతకు వెళ్ళాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం మనకు అవసరం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు అన్నాడు. మరి ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరి మనం తెలుసుకున్న మనం ఇలా ఉండిపోతే కరెక్టేనా? కాదండి. మనకి తెలిసినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని
మనం ఇతరులకు ప్రకటించి వారిని క్రీస్తులోకి నడిపిస్తేనే క్రీస్తు యొక్క ప్రాణ త్యాగానికి ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. కానీ ఈరోజు క్రిస్మస్ చేయడం వల్ల మనం పండగ చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, పిండి వంటలు వండుకొని, బిర్యానీ తినేసి, ఒక్కొక్కళ్ళకి మర్యాదలు చేసుకొని ఉంటే దాని ద్వారా దేవుడికి, యేసుక్రీస్తు వారికి గాని ఎటువంటి ఆనందం కూడా కలగదు. మరి దేని ద్వారా ఆయనకి ఆనందం కలుగుతుంది అంటే, ఒక్క పాపి రక్షించబడడం ద్వారా పరలోకంలో దేవుడు దేవతలతో సంబరం చేసుకుంటాడట, పండగ చేసుకుంటాడంట. మరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? అలా మార్చే పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మన చుట్టుపక్కల వాళ్ళే, మన కుటుంబ సభ్యులే, మన రక్త సంబంధులే క్రీస్తుని అంగీకరించకుండా నరకానికి చేరువలో ఉన్నారు. మరి అలాంటి వారికి ఏదో మాదిరిగా, ఒక పాట మాదిరిగానో, ఒక సువార్త మాదిరిగానో వాళ్ళతో మాట్లాడుతూ మనం దేవునిలోకి నడిపించేవారిగా, క్రీస్తు త్యాగాన్ని వాళ్ళకి తెలియపరిచేవారిగా ఉన్నామా? యేసుక్రీస్తు వారేమన్నారు? ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతారో వాళ్ళే నిత్య జీవం కలవారు అన్నారు. మరి ఆయన శరీరము, ఆయన రక్తము అంటే ఈ రొట్టె ద్రాక్షారసం అనేది మనం తీసుకోవాలి అంటే ముందుగా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి. మరి అలా తీసుకున్న మనం, తీసుకోలేని అనేకులకి మనం క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం ఎందుకు జరిగింది అంటే, మన పాపములు క్షమించబడి మనం పరిశుద్ధులుగా మారి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడి చెంతకు, పరలోకానికి వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఈ విషయం చాలా సీరియస్‌గా మనం తీసుకొని, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, క్రీస్తుని ఎరగని ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయి మనం ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. అంతేగాని మాటలతో మాట్లాడేసి ఉండిపోతే కాదు. పని చేయాలి. పని చేయకుండా ఎలాగా? మనమంతా కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ప్రభువా, ప్రభువా అని పిలిచేవారు పరలోకానికి రారు గానీ, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు అనేసి అంటాం. అంటే ఎవరిని అనుకుంటాం? ప్రభువా, ప్రభు, ప్రభు అంటే దొంగ బోధకులేమో ఎనీ టైమ్ ప్రభువా, ప్రభువా అనుకుంటారు. ఆళ్ళ కోసం అనుకుంటాం. అయితే నిజంగా మనం దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామా? మనం పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులకి ప్రకటిస్తున్నామా? మరి ప్రకటించట్లేదు అంటే తండ్రి చిత్త ప్రకారం మనం చేయట్లేదు. చేయలేనప్పుడు మనం ప్రభువా, ప్రభువా అని పిలుచుట ద్వారా ఏం ప్రయోజనం అంటున్నారు. కాబట్టి ఆ ప్రభువా, ప్రభువా అని పిలిచే కన్నా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవించడమే ఇంపార్టెంట్. కాబట్టి వాటి మీద మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. మనం పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులకి ప్రకటించాలి. వాళ్ళని క్రీస్తులోకి తీసుకురావాలి. వాళ్ళు కూడా ఈ రక్షణ భాగ్యంలో పాలు పంపులు పొందుకొని ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని వాళ్ళు కూడా పొంది వాళ్ళ ద్వారా ఇంకా అనేకులు రక్షించబడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఆయన యొక్క బర్త్‌డే ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం మనం కాదు. దాని ద్వారా దేవుడికి ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఒక పాపి రక్షించబడడం ద్వారా ఆనందం. మరి ఆయనకి ఆనందం లేని పని మనం చేసుకొని ఆనందిస్తే ఏం సుఖం? మనకేం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. అప్పటికప్పుడు మనం సంతోషించడానికే మనం క్రిస్మస్‌లు చేస్తున్నామే తప్ప దేవుడు సంతోషించడానికైతే ముమ్మాటికి కానే కాదు. కాబట్టి మనం పండగలు చేసుకోవడంలో మునిగిపోకూడదు. యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తను ప్రకటించడంలోనే ఎల్లప్పుడూ ముందుండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క మాటలు మీకు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే పండగల ద్వారా దేవుడికి ఆనందం లేదు కానీ పాపి రక్షించబడడం ద్వారా దేవునికి అత్యంత ఆనందాన్ని ఇచ్చిన వారిగా మనం ఉంటాం. మనం పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులకు ఇవ్వడం వల్ల మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మనం అంతా కూడా తీసుకొని ప్రతి క్షణం, అవకాశం దొరికిన ప్రతి క్షణం ఏదో మాదిరిగా ఇతరులకు సువార్త అనేది వెళ్ళిపోవాలనే ఆలోచనతోనే మనం ఉంటూ, మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు, దేవుని యొక్క ఆయన అడిగే లెక్కలకు పాత్రలుగా మనం ఉండకుండా ఆయన ద్వారా
మనం మెప్పు పొందే వారిగా ఉండాలంటే, మనం ఈ యొక్క రక్ష రక్షణ సువార్తను ప్రకటించే వారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలని తెలియచేసుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.